హలో స్టూడెంట్స్, ఏపీ ఎస్ఏ3 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే చాలామంది 2026కి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఇదైతే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ప్రాక్టీస్ చేయండి, ఇంకా టైం అయితే మనకి ఎంతో అయితే లేదు. చాలామంది అయితే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారు. మీకు కనుక రియల్ క్వశ్చన్ పేపర్ కావాలి, నిజంగా ఎయిత్ క్లాస్కి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ బిట్ పేపర్ అన్న మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను అంటే, అది కూడా కామెంట్ చేయండి అంటున్నాను అంటే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే రియల్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి కనపడే విధంగా అయితే అప్లోడ్ చేయబోతున్నాం అనమాట. ఇన్ కేస్ మన వరకు తెలిస్తే మాత్రం నేనైతే ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే సపోర్ట్ చేస్తాను. అంతవరకు మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. దాదాపు మీరు ఒక 1 అవర్ కూర్చున్నా కానీ ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోవచ్చు. అలాగే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ని నేను అడిగేది ఏంటంటే, మిమ్మల్ని అడుగుతున్న వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీరు ఇంకా ఎస్ఏ3 ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అంటే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అప్పుడే అర్థమవుతుందన్నమాట. చూద్దాం. ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఏ సబ్జెక్ట్ అనేది ఎక్కువ, ఏ సబ్జెక్ట్ టఫ్గా ఫీల్ అవుతున్నారు అన్న దానిపైన అయితే తెలుసుకోవాలని అంతే. మన టీం అయితే కామెంట్స్ మొత్తం కూడా మీకు రెస్పాండ్ అవడానికి కూడా ట్రై చేస్తారు మోస్ట్లీ. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి, ఇదైతే బిట్ పేపర్ అనమాట. బిట్ పేపర్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే ప్రాక్టీస్ అయిపోండి. ఇకపోతే చాలామందిలో డౌట్ అయితే ఉండొచ్చు, సార్ మాకు ఎన్ని క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు సార్ అని అయితే చాలామందిలో డౌట్ ఉండొచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే బిట్ పేపర్ నుంచి అయితే ఆల్మోస్ట్ 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మెయిన్ స్టార్టింగ్లో మీరైతే పెద్ద క్వశ్చన్స్ చూశారు కదా, ఆ క్వశ్చన్స్లో మొత్తానికి చూసుకున్నట్లయితే 15 మార్క్స్ నుంచి 20 మార్క్స్ మనకైతే గ్యారంటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రిపేర్ అయిపోండి. ఇకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ పేపర్తో అయితే కలుద్దాం.